నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. వలివేటి నాగచంద్రావతి గారు రచించిన దూరపు కొండలు నునుపు అనే చక్కటి కథను విందామండి. రైతు బజారు కూరగాయలమ్మి తట్టముందు వాలి బెండకాయలు ముచ్చుకులు ఒక్కొక్కటి విరిచి జాగ్రత్తగా లేతవి ఏరుతున్నాను. సోనా అన్న పిలుపు ఉలిక్కి పడ్డాను. ఎప్పుడో కాలేజీ రోజుల నాటి స్నేహం స్వర్ణని ముద్దుగా సోనా అని మార్చినప్పటి ముచ్చటది. ఇప్పుడు నన్ను ఆ పేరుతో పిలిచేది ఎవరబ్బా? సంబరంగా తలతిప్పి చూశాను. 4 అడుగుల అవతల ఫ్రూట్ షాప్ నుంచి చిరునవ్వుతో దగ్గరకొస్తుంది. లేత రంగు డిజైనర్ శారీ, కట్ చేసి భుజాల వరకు వదిలేసిన ఒత్తైన జుట్టు, కనపడని విధంగా బుగ్గలకి పెదాలకి వేసుకున్న రంగు ఎంతో మోడర్న్గా ఉంది. అయితే మటుకు 5 ఏళ్లు కలిసిమెలిసి తిరిగిన నేస్తం కాస్త ఆకారం ఆహార్యం మారినంత మాత్రాన గుర్తుపట్టలేను. మీరు సంఘమిత్రమ్మ గారు గదూ? వంగున్న దాన్ని సరిగ్గా నిల్చుని తడబాటుగా అడిగాను. గారా గోంగూర, నేను మిత్రనే. గారు గీరు అంటూ దూరం పెంచకు అంది ఆమె ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేసి. అప్పటికి సందిగ్ధం పూర్తిగా వదిలింది నాకు. ఆ గారు నీ కోసం కాదులే, నువ్వు కట్టుకున్న చీర ఖరీదుకి, నీ అలంకారానికి అంది మందహాసం చేస్తూ. పకపక నవ్వింది మిత్ర. నీ చమత్కారం తగ్గలేదు సుమి అంటూ. ఇవిగో అమ్మా, మీరు ఎంచుకున్న కాయలు 1/2 కేజీ తూగాయి. తక్కెడ వంచి బెండకాయల్ని నా చేతిలో ఉన్న సంచిలో వేస్తూ అంది కూరలమ్మి. తూచేటప్పుడు చూడనే లేదు అనుకున్నాను, లోపల కాస్త విచారంగా. సరే సంచి నిండిపోయింది, ఇక నీ కూరల బేరం అయిపోయినట్టే, ఇక పద మా ఇంటికి వెడదాము అంది మిత్ర నా ప్రమేయమేమీ లేదన్నట్టు. నా చేతిలోని కూరగాయల సంచి లాగేసుకున్నట్టుగా తీసేసుకుంది. మా డ్రైవర్ తీసుకొస్తాడులే అని మా వెనకాలే పళ్ళబుట్టతో వస్తున్న అతనికి అందించేసింది. మార్కెట్ నుంచి బయటకు వచ్చేశాక కూడా నా చేయి వదిలిపెట్టలేదు. మిత్ర, ఇంటి దగ్గర బాబు ఉన్నాడు, అత్తమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని నేను అభ్యంతరం చెప్పబోయినా వినిపించుకోలేదు. ఎన్నాళ్ళకో కలుసుకున్నాం, నిన్ను వదలాలనిపించడం లేదు. ఒకే ఒక్క గంటలో పంపించేస్తాను నిన్ను అని బలవంతాన కారెక్కించింది. మరిక బెట్టు చేయాలనిపించలేదు నాకు కూడా. ఎందుకంటే కాలేజీ వదిలేదాకా నాలాగే సాదాసీదాగా మధ్యతరగతి ఆడపిల్లే తను కూడా. ఫైన్ టు ఫీజు కట్టేవాళ్ళం, ఖరీదు తక్కువ చుడీదార్లు వేసుకునేవాళ్ళం, కిక్కిరిసిన సిటీ బస్సులో నిలబడి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అలాంటిది నేనేమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఇప్పటికీ ఆ కింద వరుసలోనే ఉండిపోయాను. తను మాత్రం కారు డ్రైవరు అంత ఎత్తుకు ఎలా వెళ్ళగలిగిందో అది తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదా నాకు? మరి కారు ముందుకు పరిగెడుతూ ఉంటే మేము వెనక్కి తిరిగి గత కాలం నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాము. కాలేజీలో సుభ, నేను, మిత్ర, గౌతమి, మేము 4 మంచి స్నేహితులము. అడ్మిట్ అయిన దగ్గర నుంచి కాలేజీ వదిలే పర్యంతము 5 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది దోస్తీ. అందుకు మా నలుగురి కామన్ ఐడెంటిటీ మేమంతా మధ్యతరగతి వాళ్ళను కావడమే. ముఖ్య కారణం కూడా అదే. మేమంతా కలిసి క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళం, కలిసి లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం, పరీక్షల ముందు కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు కలిసి బస్సు కోసం స్టాప్లో ఎదురు చూస్తూ మాటల్లో పడి 2-3 బస్సులు మిస్ చేసేవాళ్ళం. ఎంత మధురమైన రోజులవి. చీకు చింత లేవు, పనిచేసే బాధ్యతలు లేవు, కట్టిపడేసే బాదరబందీలు లేవు. ఆ పైన అందమైన కలలు కనే వయసు కూడా తోడైందాయే. భవిష్యత్తు మీద గొప్ప ఆశలు, మా ఊహలు కట్టుకునే గాలిమేడలు. ఒకళ్ళకొకళ్ళం మేం సంకోచం లేకుండా హాయిగా సిగ్గుపడకుండా ఏ దాపరికము లేకుండా చెప్పేసుకునేవాళ్ళం. వైట్ కోటు, సెతస్కోపు చూస్తే చాలు మైమర్చిపోయేది గౌతమి.
తను ఎలాగైనా ఎంబీబీఎస్ చదవాలి, ఎంఎస్, ఇంకా ఆ పైన చదివిన ఇంకో డాక్టర్ని పెళ్ళాడాలి, సొంతంగా పెద్ద హాస్పిటల్ తెరవాలి. ఆ హాస్పిటల్ వరండాలో అతను వైట్ కోట్ వేసుకుని స్టెప్ పట్టుకుని హుందాగా నడిచి వెడుతూ ఉంటే అక్కడున్న రోగుల బంధువులు వినయంగా నమస్కారాలు చేయాలి. ఇది గౌతమి స్వప్నం. ఈ కలకే నగిశీలు చెక్కి రకరకాల అలంకారాలు అద్ది మా చెవులు హోరెత్తిస్తుండేది. శుభ తండ్రైతే ఒక పోస్ట్ మ్యాన్. ఆయనకు ఓ చెల్లెలు అమెరికాలో స్థిరపడిన ఆ చెల్లెలకు ఓ కొడుకు. ఈ ఇండియాకి ఆ అమెరికాకి వారధి వాళ్ళ తాతగారు. ఆయనే కూతురిని మేనరికానికి ఒప్పించి మనవరాలి భవిష్యత్తు వడ్డించిన విస్తరి చేశాడట. డిగ్రీ పూర్తి చేయడమేమిటి, బావని పెళ్ళాడి అమెరికాకు ఎగిరిపోవటమేమిటి అనేది శుభ. సమయం దొరికితే చాలు అది అమెరికా గురించి కబుర్లే కబుర్లు. అది ఎంత అదృష్టవంతురాలో అని అది చూడకుండా నిట్టూర్చేవాళ్ళం. ఈ మిత్రకి ఏ లక్ష్యమో సాధించాలన్న పట్టుదల లేదు. ఏ కష్టమూ పడకుండా వరుణ్ణి కుదిర్చిపెట్టే తాతలేడు. కానీ తన అదృష్టం మీద గొప్ప నమ్మకం మాత్రం ఉండేది. చిన్నప్పుడు తన చేయి చూసి ఓ పేరొందిన జ్యోతిష్కుడు చెప్పాడట, ఈ పిల్ల మహర్జాతకురాలు అని. ఆ మాట మీద గొప్ప గురి మిత్రకి. కానీ ఆ జోస్యం మీద ఏమోలో సందేహమేమో తనకి. కానీ ఏ కోయదర కనిపించినా తన చేయి చూపేది. చిలక జోస్యం కూడా చెప్పించుకునేది. ఇంకా బలం కోసం కాబోలను మంగళవారం ఆంజనేయుడి గుడికి, శనివారం వెంకన్న ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండేది. దాని పర్సులో అనేక దేవుళ్ళవి, గుబురు జుట్టున్న బాబాలవి, పెద్ద బొట్టున్న అమ్మలవి ఎన్నో ఫోటోలుండేవి. అప్పట్లో దాని వెర్రిబాగులతనానికి దాని వెనకాల తెగ నవ్వుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మిత్రను చూస్తే నవ్వుకున్న మేమే వెర్రిబాగుల వాళ్ళమనిపిస్తుంది. సుభా, గౌతమి ఎక్కడున్నారో నీకు తెలియదు కదూ అంది మిత్ర. ఊహు, ఎలా తెలుస్తుంది? నా డిగ్రీ పూర్తి కావటం, మా నాన్నగారి ట్రాన్స్ఫర్ రావటం ఒక్కసారి జరిగాయి. దాదాపు ఒరిస్సాకు దగ్గరగా వెళ్ళిపోయినాము. ఓ 5-6 నెలలు ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళెవరో నేనెవరో అన్నట్టుగా అయిపోయింది. గౌతమికి ఎంసెట్లో ర్యాంక్ రాలేదు. మాతో పాటే డిగ్రీ చేయక తప్పలేదు తనకి. అంతవరకే నాకు తెలుసును. అయితేనే తన తర్వాత ఓ డాక్టర్నే పెళ్ళాడిందంట. శుభ అన్నట్టుగానే అమెరికా వెళ్ళిపోయిందంట. మిత్ర చెబుతోంది. అందరూ వాళ్ళు కోరుకున్నవి, వాళ్ళు కావాలనుకున్నవి సాధించుకున్నారన్నమాట. నేనే. కారు స్లో అయ్యింది. వాచ్మెన్ తెరిచిన పెద్ద గేట్లోంచి అటూ ఇటూ ఆకుపచ్చని సైనికుల్లా అటెన్షన్లో నిల్చున్న అశోక వృక్షాల బాట నుంచి ఇంటి ముందు కారిడార్లోకి వచ్చి ఆగింది కారు. డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకుంటే హుందాగా కారు దిగి, ఇదే మా ఇల్లు, దిగు అని నన్ను ఆహ్వానించింది మిత్ర. సిటీ హడావడికి కాస్త దూరంగా ఉన్న పోష్ కాలనీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు, గొప్ప గొప్ప ధనవంతులు నివాసం ఉంటారని వినడమే కానీ చూడటం ఇదే మొదలు. ఇల్లా అది? అధునాతనంగా కట్టిన పెద్ద బంగళా. భవనం చుట్టూరా ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నట్లున్న అందమైన గార్డెను. సింహద్వారం ముందు పాలరాయి పరిచిన విశాలమైన వరండా. ఆ వరండాలోనే ఓ పక్కన గొలుసుకు కట్టేసి ఉంది ఓ ఆల్సోషియన్ డాగ్. నన్ను చూచి అరవబోయింది. మిత్రను చూసి శాంతించింది. ఇది సామ్రాట్, మా వారికి ప్రాణం అంది మిత్ర చిరునవ్వుతో. కారొచ్చిన శబ్దానికి గావోను మధ్య వయసులో ఉన్న ఒక ఆవిడ తలుపు తీసి మర్యాదగా చిరునవ్వు నవ్వింది. సీతమ్మ గారు మాకు వంట అది చేసి పెడుతుంటారు. నాకు పరిచయం చేసింది మిత్ర. లోపలికి వెళ్ళాము. సీతమ్మ గారు నా ప్రాణ స్నేహితురాలు తను. మంచి టిఫిన్ ఏదైనా వేడివేడిగా చేసుకుని పట్టుకురండి అంది. వద్దు వద్దని నేను ఎంతగా వారిస్తూ ఉన్నా వినిపించుకోకుండా పురమాయించింది. నన్ను బలవంతాన సోఫాలో కూలవేసి తను వెళ్ళి 2 కోకో కోలా టిన్నులు పట్టుకువచ్చింది.
నాకొకటి అందించి పక్కన కూర్చుంది. ఆ మాట ఈ మాట చెప్తూ. తన భర్త ఒక ప్రముఖ వ్యాపారవేత్త అట. వారసత్వంగా సంక్రమించిన చిన్న బిజినెస్ని తన సామర్థ్యంతో అతి తొందరలో నలుగురు ఔరా అనుకునేటట్టు అభివృద్ధి చేశాడట. ఈ సిటీలోనే 5-6 ప్రాంతాల్లో తమ షోరూంలున్నాయట. మేం కొత్తగా రాబట్టి గాని ఇక్కడ ఆయన పేరు తెలియని వారు ఉండరట. ధనుడైన భర్త గురించి గర్వంగా చెప్పుకోవటం భార్యకు ఇష్టంగానే ఉంటుంది మరి. మా ఆయన గురించి నేనేం చెప్పుకోగలను? పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజీలో అత్యవసర మార్కులతో డిగ్రీ తీసుకుని ఓ పేరు ఊరు లేని కంపెనీలో ఏఈగా జాబ్ చేస్తున్నాడని చెప్పుకోనా? వాళ్ళిచ్చే 20,000 మహాభాగ్యం అనుకుంటున్నామని చెప్పుకోనా? చి సిగ్గు సిగ్గు. తలెత్తబోతున్న జలసీని మందహాసం మాటన దాచేసి కోలా సిప్ చేస్తూ చుట్టూ చూశాను. చాలా పెద్ద హాల్ అది. కార్నర్లో ఫ్లవర్ స్టాండ్లు, గోడల కానించిన రోజ్వుడ్ టేబుల్సు, వాటి మీద ఉన్న షోపీసులు, ఓ మూల ఆక్వేరియం, గోడలకి అక్కడక్కడా ఆయిల్ పెయింటింగ్సు, సీలింగ్కి షాండ్లియర్సు. మొత్తం మీద హాలు ఓ కళాఖండంలా ఉంది. చాలా బాగుంది అన్నాను అప్రయత్నంగా. అంతా మా వారి కలెక్షనే ఉండేది. ఇద్దరమే అయినా వీటి కోసమే ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్నాం. ఇల్లంతా చూపిస్తానుదా? ఉత్సాహంగా లేచింది మిత్ర. ఈ లోపల సీతమ్మ గారి పని కూడా అయిపోతుంది అని నాకు చేయందించింది. ఇంకేం గొప్పలు చూపించుకుంటుందో. తప్పుతుందా? కాస్త దుగ్ధగానే అనుకుంటూ నడిచాను. అబ్బా, ఎన్ని గదులో! 4 పడక గదులు, హోమ్ థియేటర్ పెట్టిన పెద్ద గదొకటి, ఊరంతా డైనింగ్ రూమ్, మైదానమంత వంటిల్లు, పూజకు ఓ గది. మా వారికి ఇరుకుగా ఉండటం అస్సలు నచ్చదోయ్. బాత్రూమ్ కూడా హాల్ అంత ఉండాలంటారు. మామూలుగా చెప్పినట్టే ఉంది. నాకు మాత్రం డాబుసరిగా చెప్పినట్టు వినిపించింది. ఒక్కొక్కటిగా తిప్పి చూపిస్తూ వాటిల్లో అమర్చిన, అలంకరించిన వస్తువుల ప్రత్యేకతని, ప్రాముఖ్యతని, ఆధునికతని వర్ణించి చెప్పింది నాకు. ఇవి ఫ్రెంచ్ విండోస్, పాత మోడలే గాని ఎంత దర్జాగా ఉన్నాయో చూసావా? ఈ కర్టన్ క్లాత్ ముంబై నుంచి తెప్పించాము. ఈ రోజ్వుడ్ కార్డ్స్ రాజస్థాన్ నుంచి కార్పెంటర్ని పిలిపించి చేయించారు. ఆ డ్రెస్సింగ్ టేబుల్స్, ఆ బట్టల అల్మారాలు, మిగతా ఫర్నిచర్ అంతా వాళ్ళు చేసినవే. ఆ నగిషీలు అవి మన వైపు వాళ్ళకి రావు అని అంటుంటారాయన. ఇవే కాదు, తన భర్తగారు ఏవి కొన్నా అపురూపంగా ఉండాల్సిందేనట. ఆ మేజర్లు, కార్పెట్లు, మంచాల మీద బెడ్షీట్లు, చివరికి డోర్ మ్యాట్లు కూడా నెట్లో వెతికి ఇండియావి నచ్చకపోతే ఫారిన్ నుంచైనా తెప్పించేస్తారట. కానీ రాజీ పడరట. బజార్లోకి కొత్తగా ఆకర్షణీయంగా ఏవి కనపడినా ఇంట్లో ఉండాల్సిందే అనుకో. అక్కడ లేని మొగుడిని తలుచుకుని ఆరాధనగా కళ్ళు మెరిపిస్తోంది మిత్ర. నిట్టూర్చాను. ఇవన్నీ చూస్తూ ఉంటే అతగాడి టేస్టుని మెచ్చుకోకుండా ఉండలేం. చివరికి వంటిల్లు, ఆ మాడ్యులర్ కిచెన్ సెంటర్ ప్లాట్ఫామ్తో ఎంత గొప్పగా, ఎంత సదుపాయంగా ఉందో. నిజానికి ఇల్లాలకి వరప్రసాదంలా ఉంది ఆ కిచెను. అయినా మిత్రకి వంటగదిలో అడుగుపెట్టే అవసరమే ఉందలే. దేనికైనా పెట్టి పుట్టాలి. మా ఆయన ఉన్నాడు. తను వేసుకునే చెప్పులు కూడా సరైన సైజువి తెచ్చుకోలేడు. ఇవి మీ కాళ్ళకి నప్పవండి అని నేను చెప్పాలి. కర్మ. తనకున్న వందలాది చీరల్ని, ఫ్యాషన్ జ్యువెలరీని చూపిస్తూ సంపాదించడం కాదు, అనుభవించడం నేర్చుకోవాలి అంటారు మా వారు అంది మిత్ర మురిపెంగా. మాకా బాధ లేదు. ఎందుకంటే సంపాదించడమే చేత కాదుగా మాకు. ఏమిటి, 6 ఏళ్లకే 2 పిల్లలా? టూ బ్యాడ్. హుషారైన వయసంతా వాళ్ళు పెట్టే చికాకులతో చేతులారా వృధా చేసుకోవటమేగా. మేము చూడు ఎన్ని బ్యూటిఫుల్ ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి వచ్చామో అంది మిత్ర పెద్ద ఆల్బమ్ ఒకటి ముందు వేసి. అవన్నీ చూస్తూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే
బతుకులోని మాధుర్యాన్ని పోగొట్టుకున్నట్టు, ఎంత వెతుక్కున్నా ఇంక దొరకదన్నట్టు, నిరాశ నిస్పృహ. ఇప్పుడు ఈ మిత్ర పొందినవన్నీ ఒకనాడు నేను కావాలనుకున్నవి, అలవోకగా అందుకోగలను అనుకున్నది. అవును, నాకేం తక్కువ? అందాల భరణిని, బంగారు బొమ్మని, కాలేజీ బ్యూటీని, చదువులో యావరేజ్నైతే అయితేనేమి, అసలైన నా క్వాలిఫికేషన్ నా అందమే. నాకున్న సౌందర్యానికి ఏ మాజీ జమీందారుల ముద్దుల మనవడో, ఏ బిజినెస్ మ్యాగ్నెట్ గారాల పుత్రుడో నన్ను చూసి కలవరించి వెంట తిరిగి నన్ను చేపడతాడని ఎదురు చూసిన దాన్ని. అచ్చం అలానే నౌకర్లు చాకర్లతో సేవలు చేయించుకుంటూ మహారాణిలా కార్లలో తిరగాల్సిన దాన్ని. నా రాత బావుండక కన్న కలలన్నీ కలలైపోయినాయి. ఇలా అత్యసరు బతుక్కి బలైపోయాను. ఇంకొకరిని చూసి అసూయపడే దుస్థితికి దిగజారిపోయాను. ఇంటికి ఎలా వచ్చానో తెలియనే లేదు. తలుపు తీసిన అత్తమ్మను చూస్తే చెడ్డ చిరాకనిపించింది. ఇంత ఆలస్యమైందేమే అని ఆవిడ అంటూ ఉంటే చిర్రెత్తుకొచ్చింది. ఇంట్లో అత్తగారా? అబ్బా, ఎలా భరిస్తున్నావే? మేం మా పేరెంట్స్కి డబ్బు పంపించేస్తాము, వాళ్ళకా మాత్రం సహాయం చేస్తే చాలు అంటారాయన అన్న మిత్ర మాటలే గుర్తొచ్చాయి నాకు. తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి కాళ్ళు చుట్టేశాడు చిన్ను. విసుగ్గా వదిలించేశాను. రాగం తీస్తున్న వాణ్ణి ఎత్తుకుంటూ, ఏమైందే నీకు? ఆశ్చర్యపడ్డారు అత్తమ్మ. ఆ, నా శ్రాద్ధమైంది అంటూ చిరచిరలాడాను. కోపం, నా మీద నాకే కోపం. అస్థిమితం, అతలాకుతలం. అంతా కక్షగట్టి నా మీద మోసం చేశారని అనిపిస్తుంది. పెళ్ళంటూ నాన్నను ఓదరగొట్టేసిన అమ్మ. ఇంజనీర్ అనంగానే ఇంకేముంది, అమెరికా ప్రెసిడెంట్ అన్నట్టుగా సంబరపడిపోయిన నాన్న తగిన వాడేనా అన్న ఆలోచన కూడా లేకుండా తగుదనమ్మా అని తాళి కట్టేసిన ఈ మహానుభావుడు. అంతా నాకు శత్రువులే అనిపిస్తోంది. సాయంత్రం బబ్లుగాడిని వాయుగొట్టాను, స్కూల్లో బట్టలు మాపుకొచ్చాడని. టీలో అల్లం వేయలేదా అన్నందుకు మా ఆయన మీద విరుచుకుపడ్డాను. ఇష్టం వచ్చినట్టల్లా చేసి పెట్టడానికి ఏం వంట మనుషులం లేరిక్కడ అంటూ రంకెలేశాను. స్వర్ణ మనసు బాగలేనట్టుందమ్మా, తనకేం పని చెప్పకు అని ఆయన మరే ఒళ్ళు వసిచెడినట్టుంది. పిచ్చి మొహం, ఎప్పుడు చూడు చేసింది చేసినట్టే ఉంటుంది, విశ్రాంతి తీసుకోకుండా అని అత్తమ్మ సానుభూతి చూపించేశారు. పిల్లల్ని వాళ్లే సముదాయించేశారు. నాకు అది కూడా నచ్చలేదు. వీళ్ళెందుకు పోట్లాడరు? అప్పుడైతే నేను కసిదీరా అరుస్తును గదా అని అనిపించింది. 4 రోజుల దాకా కల్లోల సముద్రంలానే ఉంది మనసు. ఇంట్లో కూరలైపోయినాయమ్మా స్వర్ణ అన్నారు అత్తమ్మ కొంచెం జంకుతున్నట్టు. నా వల్ల కాదిప్పుడు అని కసురుకుందామనుకున్నాను గాని బయటికి వెడితేనన్నా కాస్త తెరిపుగా ఉంటుంది అనిపించి సంచి తీసుకుని బయలుదేరాను. ఎంట్రన్స్లోనే ఎదురుపడింది సీతమ్మ గారు. బావున్నారా అని పలకరించింది నవ్వుతూ. బావున్నాను. మిత్ర ఏం చేస్తుంది? క్యాజువల్గా అడిగాను. హాయిగా పర్సు నిండా డబ్బులేసుకుని ఏ షాపింగ్కో వెళ్ళి ఉంటుంది అని దుగ్ధగా లోపలనుకుంటూ, ఏం చేస్తుందమ్మా, మూలుగుతూ పడుకుంది. ఆ మాయదారు వాడు వచ్చి వెళ్ళాడుగా, ఒళ్ళంతా హోనం చేసి అంది సీతమ్మగారు మొహం అదోలా పెట్టి. స్టన్ అయ్యాను. ఏమంటుంది ఈవిడ? వచ్చిపోయే వాళ్ళకి కాస్త అడ్డం లేకుండా కాస్తంత పక్కగా వెళ్ళాము. మీకు తెలియదమ్మా, అతగాడు వచ్చినప్పుడల్లా అంతే, తెగ తాగుతాడు, పిచ్చి కుక్కలా ఇల్లంతా కంగాళీ చేస్తాడు. ఉన్న 4 రోజులు ఆవిడ ఒళ్ళంతా చిత్తకొట్టిపోతాడు. రాక్షసుడు అందావిడ మొహం ఏహ్యంగా పెట్టి. హరి భగవంతుడా, నేను వింటున్నది నిజమేనా? 4 రోజులా? మరి మిగతా రోజులో? నాలుక మీద తడి ఆరిపోతుండగా అడిగాను. అసలే నాకు కొట్టే మగవాళ్ళంటే చాలా భయం. అయ్యో రామా, మీకు తెలియదా? అసలు సంసారం వేరే ఉందిగా, బిడ్డా పాప అక్కడ, తాగి తందనాలు ఆడటము, సరదాలు తీర్చుకోవడం ఇక్కడ.
ఎలా పడిందో ఈ త్రాష్టుడి వల్ల పాపం. మంచి కుటుంబం నుంచే వచ్చిందనుకుంటా. మరి పెళ్ళి అది అన్నాను నా అనుమానంతో. ఆ, ఓ పసుపు కొమ్ము కట్టే ఉంటాడు. ఎందుకది? ఆ నగలు చీరలు చూసుకొని మురిసిపోతున్నట్టు నటించడానికే తప్ప ఓ బిడ్డ కలిగే యోగమూ లేదు. ఓ చుట్టము పక్కము వచ్చి పలకరించే ఆస్కారం లేదు. కొందరి బతుకులు ఇంతేనమ్మా, మోడుల్లా. అదుగో ఆ కాగితపు పూలల్లే. మిగతా మాటలేవీ నాకు వినిపించలేదు. గిరుక్కున వెనుక్కు తిరిగాను. బుద్ధుందా నాకు? ఇదా నాకు దక్కలేదని బాధపడ్డాను ఇంతవరకు. పశ్చాత్తాపంతో ముడుచుకుపోతుంది నా మనసు. నా కోపతాపాల్లో సైతం నన్ను అర్థం చేసుకునే నా భర్త, ముత్యాలాంటి బిడ్డలు, ఆదరించే అత్తగారు. నా ఇల్లు ఎంత స్వర్గం! ఈ మాత్రం తెలియలేదే నాకు. ఖాళీ సంచితో వచ్చిన నన్ను అదేమిటే అని అడుగుతున్న అత్తమ్మను చేతులతో చుట్టేసి భుజం మీద చుబకం ఆంచాను అభిమానంగా. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నుని గబుక్కున నిద్రలేపి అమాంతం పైకెగరేసి పట్టుకున్నాను. బేర్మంటున్న వాణ్ణి నా చేతుల్లోంచి లాక్కొని, పిచ్చిగాని పట్టిందా ఏంది నీకు? నా చేష్టలకు విస్తుపోతూ అంటున్నారు అత్తమ్మ కోపంగా. పట్టలేదు అత్తమ్మ, పట్టింది వదిలింది అన్నాను కన్నీళ్లు ఉబుకుతుంటే. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో చక్కటి కథతో కలుసుకుందామండి.